వెల్కమ్ టు రాజనీతి. మైహోం రామేశ్వరరావు గురించి మీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన హైదరాబాద్లో పేరు మోసిన బిల్డర్, పేరు మోసిన రియల్టర్. 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 ధనవంతుల్లో ఈ రామేశ్వరరావు గారు ఒకరు. రాష్ట్ర విభజన తర్వాత ఈయన ఆస్తులు శరవేగంతో పెరిగినాయి. కేసీఆర్ది ఈయనది ఒకే సామాజిక వర్గం కావటం ఇందుకు తోడ్పడింది అన్న ప్రచారం కూడా ఉంది. ఇతని కంపెనీల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. ఈయన కేటీఆర్ మద్దతుతో టీవీ9లో వాటాలు కొనుగోలు చేశారు. రవిప్రకాష్ ని బయటకు పంపించారు. దీని మీద ఇప్పటికీ న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి. ఇందులో మేఘా కృష్ణారెడ్డికి కూడా ఈ మీడియా సంస్థలో వాటాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ముందుగా దీన్ని టేక్ ఓవర్ చేయడానికి మైహోం రామేశ్వరరావు సంప్రదించినప్పుడు రవిప్రకాష్ ఇష్టపడలేదని, ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి ద్వారా పావులు కదిపి వాటాలు కొనుగోలు చేశారు. అలాగే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అండతో రవిప్రకాష్ ను బయటకు పంపించారు. వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ ఛానల్ తెలుగుదేశం పార్టీకి యాంటీ స్టాండ్ తీసుకుంది, నెగిటివ్ స్టాండ్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి అనుకూలంగా వార్తా కథనాలు ప్రసారం చేయటం, తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేసే విధంగా చేయటం అనేది ఆనవాయితీగా మారింది. ఆ ఛానల్కి ఎన్నికలకు ముందు బాగా ఇబ్బంది పెట్టారు. సాక్షిని మించి వ్యతిరేక కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ చేస్తా ఉంది కూడా. ఇప్పటికీ జగన్కి ఇచ్చినంత ప్రయారిటీ చంద్రబాబుకి ఇవ్వరు వాళ్ళ ఛానల్లో. ఇది రాష్ట్రంలో తెలుగుదేశం నేతలకి, కార్యకర్తలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మైహోం కంపెనీకి వీళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. 2016లో ఏపీ ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు, సున్నపరాయి గనులు లీజుకి ఇచ్చింది. సున్నపరాయి గనులు ఉన్న 919 ఎకరాలు లీజుకి ఇచ్చారు. ఆ భూముల్లో మంచి క్వాలిటీ సున్నపరాయి ఉంది. వీళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆ ప్రాంతంలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారు. పెడితే ఉపాధి దొరుకుతుంది, 100 మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి అందులో సిమెంట్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి లీజ్ ఇచ్చారు ఈ 900 ఎకరాలు. ఈ ఉత్తర్వుల్లో, లీజ్ ఉత్తర్వుల్లో స్పష్టంగా క్యాప్టివ్ అనే పదం ఉంది. క్యాప్టివ్ మైనింగ్ అంటే ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమ కోసమే ఈ ఖనిజాన్ని వాడాలి అని. అంటే నాకు ఎక్కడో పరిశ్రమ ఉంది, నాకు లీజ్ ఇవ్వండి, నేను తవ్వుకొని అక్కడికి తీసుకెళ్తా అంటే కుదరదు. నీకు లీజ్ ఇస్తున్నారంటే నువ్వు ప్లాంట్ పెడతావని ఇస్తారనమాట. గతంలో ఇలాగే గాలి జనార్దన్ రెడ్డికి కేసులో కూడా ఇట్లాగే జరిగింది. ఐరన్ ఓర్ నిక్షేపాలు క్యాప్టివ్ అనే పదాన్ని శ్రీలక్ష్మి గారు తీసేశారని ఆవిడ మీద ఇప్పుడు విచారణ నడుస్తూ ఉంది. క్యాప్టివ్ అనే పదం తీసేయటం వల్ల ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టలేదు, నేరుగా చైనాకి అమ్మేసుకున్నాడు మొత్తం ఐరన్ ఓర్ అంతా. సో అది కేసు నడుస్తూ ఉంది. అలాగే ఇక్కడ క్యాప్టివ్ అనే పదాన్ని యాడ్ చేశారు. అంటే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలి మైహోం వాళ్ళు. 3 ఏళ్లలో ప్లాంట్ పెట్టాలని ఒప్పందం జరిగింది. 3 ఏళ్ల తర్వాత గడువులు పెంచుకుంటూ పోయారు. చివరిసారిగా 2023లో అప్పుడు జగన్ ప్రభుత్వం 2024 జూలైలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని పొడిగించింది, గడువును పొడిగించింది. అయితే వీళ్ళు ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. పైగా ఈ లీజుల్ని రాధాంగా ఇండస్ట్రీస్ అనే కంపెనీకి బదిలీ చేయాలని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఎన్సీఎల్టీ వాళ్ళు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మైహోం పేరుతో ఏవైతే లీజులు ఇచ్చిందో ప్రభుత్వం, ఆ లీజుల్ని రాధాంగా ఇండస్ట్రీస్ కు బదిలీ చేసేందుకు ఎన్సీఎల్టీ వాళ్ళు అనుమతించారు. అనుమతించిన వెంటనే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖను అప్రోచ్ అయ్యారు. గనుల శాఖ డైరెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ లీజుని రాధాంగా ఇండస్ట్రీస్ పేరుతో బదిలీ చేస్తూ 2067 వరకు లీజు కాల పరిమితి నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ఈ కొత్త ఉత్తర్వుల్లో క్యాప్టివ్ అనే పదం లేదు. ఈ క్యాప్టివ్ అనే పదం లేకపోవటం వల్ల ఏంటంటే, ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని తవ్వుకొని పక్కనే తెలంగాణలో, నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళ ప్లాంట్కి తరలించేసుకోవచ్చు. ఈ సున్నపరాయి ఖనిజం అంతా కూడా. ఆ అవకాశాన్ని ఈ ప్రభుత్వం మైహోం రామేశ్వరరావుకి ఇచ్చింది. ఇక్కడ ఈ రాధాంగా ఇండస్ట్రీస్ అనే కంపెనీకి సిమెంట్ రంగంలో అనుభవం లేదు. ఈ కంపెనీ 2023లో హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ అయింది. అంటే ఈ కంపెనీకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. పైగా ఈ కంపెనీ చిరునామా హైదరాబాద్ మాదాపూర్లోనే మైహోం హబ్ లోనే ఉంది. అంటే ఇది రామేశ్వరరావుది సబ్సిడరీ కంపెనీ, ఇంకో కంపెనీ అనుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్టివ్ అనే పదం తొలగించడం మూలంగా ఏంటంటే, ఇక్కడ కంపెనీ పెట్టరు, కంపెనీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, తవ్వేసుకోవచ్చు మొత్తం. ఇక్కడ ఉపాధి ఉండదు, ఉద్యోగాలు ఉండవు. సో ఇంత మంచి అవకాశం మైహోం రామేశ్వరరావుకి ఎందుకు ఇచ్చారన్న చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ మైహోం రామేశ్వరరావు తెలుగుదేశం వ్యతిరేకి. తన మీడియా సంస్థ ద్వారా నిత్యం తెలుగుదేశం మీద బురద చల్లుతూ ఉంటాడు.
అలాంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అలాగే మేఘా కృష్ణారెడ్డి కూడా తక్కువడేం కాదు. ఆయనకి ఇది కాకుండా ఇంకో మీడియా సంస్థలో కూడా వాటాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఆ మీడియా సంస్థ కూడా తెలుగుదేశం పార్టీకి బద్ద వ్యతిరేక, అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు మీద బుర్ర చల్లుతానే ఉంటుంది, జగన్ మోస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా తమ మీడియా సంస్థ ద్వారా తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వీళ్ళకి మేళ్లు చేస్తూ ఉంటుంది. ఇదేం స్ట్రాటజీయో అర్థం కాక తెలుగుదేశం కార్యకర్తలు గుండెలు బాదుకుంటూ ఉంటారు. షిరిడి సాయి, ఇండోసోల్ కంపెనీల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంది, ఇదే విధంగా సహకరిస్తూ ఉంది. ఈ కంపెనీల్లో అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. దాన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కంపెనీలకు అనేక మేళ్లు చేశారు. ఈ షిరిడి సాయి కంపెనీకి, ఇండోసోల్ కంపెనీకి భూముల కేటాయింపు దగ్గర నుంచి, మీటర్ల కొనుగోలు దగ్గర నుంచి అన్ని రకాలుగా సహకరించాడు. జగన్ వల్ల బాగా లబ్ధి పొందింది ఆ కంపెనీ. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ గారితో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఈ కంపెనీలకు అడ్డగోలు కేటాయింపుల మీద విమర్శలు చేశారు. ఈ కంపెనీలకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు అదే కంపెనీలనే కంటిన్యూ చేస్తున్నారు, కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గుర్తుకు రాలేదో ఏంటో ఇప్పుడు వాళ్ళని ఎత్తున పెట్టుకుంటున్నారు. ఇవాళ కూటమి ఏడాది పాలన మీద ఎవరికి అసంతృప్తి లేదు. చాలా బాగా పరిపాలన చేస్తున్నారు. సంక్షేమ పథకాల దగ్గర నుంచి, రోడ్లు వేయడం దగ్గర నుంచి, మొత్తం పాత బకాయిలు చెల్లించడం దగ్గర నుంచి, రైతుల విషయంలో కానీ అన్నిట్లో, అన్ని విషయాల్లో సంతృప్తిగానే ఉన్నారు. రాష్ట్రం గాడిలో పడుతుందన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లు, వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యాపారులకు దోచిపెట్టడాన్ని మాత్రం సహించలేకపోతున్నారు. ఇది తెలుగుదేశం కార్యకర్తలే కాదు, పార్టీతో సంబంధం లేని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు ఈ విషయాన్ని. అదేంటి ఇలా చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది వాళ్ళకి. వీళ్ళు మళ్ళీ ఎన్నికల సమయానికి జగన్మోహన్ రెడ్డి గూటికి చేరుతారు. అదే చెప్తున్నారు, సామాన్య ప్రజలు కూడా అదే అంటారు. ఇప్పుడు వీళ్ళు చేయించుకుంటారు, రేపు మళ్ళీ అక్కడికి వెళ్తారు కదండి, అతనికే డబ్బులు ఇస్తారు కదా అని అడుగుతున్నారు. ఈ మాత్రం అవగాహన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లేదా అని అడుగుతున్నారు. పార్టీ నడపాలన్నా, ఎన్నికలకు వెళ్లాలన్నా డబ్బులు కావాలి, ఆర్థికంగా దన్నుగా ఉండేవాళ్ళ సపోర్ట్ ఉండాలి. అయితే అందుకోసం వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మేళ్లు చేయాల్సిన అవసరం ఏంటి? తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. వాళ్ళైతే పార్టీకి నమ్మకంగా ఉంటారు, లాయల్గా ఉంటారు. రేపు ఎన్నికలప్పుడు ప్లేట్ ఫిరాయించే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు ఈ వైసీపీ అనుకూల శక్తులను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ పోతే రేపు పొద్దున వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతారు సమయం వచ్చినప్పుడు అనే అనుమానం అందరిలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నమ్మకం ఏంటో నాకైతే తెలియదు. ఎందుకంటే మనకు 2019లో అదే జరిగింది. ఇదే మెగా కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. అలాగే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఫోన్లు లిఫ్ట్ చేయలేదన్న ప్రచారం కూడా ఉంది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు. మరి ఇది మంచికో చెడుకో అర్థం కావట్లేదు. Like, share and subscribe to Rajaniti channel.